బ్రేక్ఫాస్ట్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల బరువు తగ్గడంలో సక్సీడ్ అవ్వలేకపోతున్నారు అంటే నమ్మగలుగుతారా? వెల్, ఇట్ క్యాన్ బి ట్రూ. బేసికలీ బ్రేక్ఫాస్ట్లో యూజువల్గా జరిగే పొరపాటు ఏంటి, దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నిహారిక, నా ఛానల్ పేరు నీలు స్వీటం. నా లాస్ట్ వీడియోలో నేను వెయిట్ లాస్ గురించి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేశాను. అందులో ఎస్పెషలీ ఒక ఈటింగ్ ప్యాటర్న్ ఎలా ఫామ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఫామ్ చేసుకోవాలి, లేదా వర్కౌట్ రొటీన్ ఎలా ఫామ్ చేసుకోవాలి, వీటి గురించి మనం డిస్కస్ చేశాము. సో ఎస్పెషలీ నేను ఈ పర్టికులర్ వీడియోలో ఈటింగ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దట్ మనం బ్రేక్ఫాస్ట్ ఎలా ఫామ్ చేసుకోవాలి, లైక్ మనకు ఒక వీక్లీ రొటీన్ ఉంటే ఆ వీక్లో మనం బ్రేక్ఫాస్ట్ ఎలాంటి ఆప్షన్స్ని కన్సిడర్ చేయొచ్చు, ఎలాంటివి చేస్తే హెల్త్కి మంచిది, ఎలాంటివి చేస్తే బరువు తగ్గుతాం, దీని గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా నేర్చుకుందాం. మనం కరెంట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి ఆప్షన్స్ చూస్తుంటాము అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, చపాతీ, కొంతమంది మ్యాగీ కూడా తింటారు, లేదా బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ టోస్ట్ మీద బటర్ జామ్, ఇలాంటి ఆప్షన్స్ మనం చూస్తూ ఉంటాం. సో బేసికలీ ఇలాంటి ప్యాటర్న్ మనం చూస్తే అందులో మనం ఏం గమనిస్తున్నామంటే ఈ ఐటమ్స్లో ఎక్కువ శాతం ఉండేది సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనమాట. లైక్ మన ఇడ్లీలో చూస్తే వైట్ రైస్ ఎక్కువ ఉంటుంది, లేదా దోశల్లో కూడా వైట్ రైస్ ఎక్కువ ఉంటుంది. పొంగల్లో చూసినా కూడా మనం రైస్ ఐటమ్ ఎక్కువ వేస్తాము, తక్కువ శాతం పప్పు వేస్తుంటాము. ఉప్మా, చపాతీలో కూడా మనకి వీట్ ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ అంత ఫైబర్ అందులో ఉండదు. ఈ రోజుల్లో మనం బయట ప్యాకెట్స్లో కొనుక్కుంటున్న వీట్ కాబట్టి అందులో మోస్ట్లీ మనకి సింపుల్ కార్బ్సే దొరుకుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనం తిన్న కాసేపులో అది త్వరగా అరిగిపోతుంది. అండ్ విదిన్ నెక్స్ట్ 1 or 2 అవర్స్లో అది అరిగిపోవడం వల్ల మన ఎనర్జీ ఇలా హైగా వెళ్ళి వెంటనే ఇలా డ్రాప్ అయిపోతుంది. అండ్ మనకు వెంటనే ఆకలి లేదంటే ఏమన్నా క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో మనం అనాదిగా ఎప్పుడూ తింటూ వస్తున్నాం కదా, దాన్ని ఇప్పుడు సడన్గా చేంజ్ చేయాలా అని మీకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. బట్ మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మనం హెల్తీగా తయారవ్వాలి, మనం ఎంత బరువులో ఉండాలో అంత మాత్రమే ఉండి అధికంగా బరువు ఉండకుండా ఉండడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మన ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉంటాయి, మనం బతికినన్ని రోజులు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, మీరు ఈ చేంజెస్ చేసుకున్నంత మాత్రం ఏదైనా కాంప్రమైజ్ అయిపోతున్నారా అంటే ట్రస్ట్ మీ, టేస్ట్లో ఏ డిఫరెన్స్ రాదు. మేబీ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ మాత్రమే అవుతుంది, తక్కువ మాత్రం అవ్వదు. ఇదంతా ఏంటంటే మనం ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూ వస్తున్నాం కాబట్టి వీ విల్ బి వెరీ రెసిస్టెంట్ టు చేంజ్. అంటే మారడానికి మన బ్రెయిన్ అంత అంగీకరించదు కాబట్టి. బట్ మీరు జస్ట్ ఒక 21 days దీన్ని ట్రై చేసి చూడండి, 3 to 4 weeks. దీన్ని చేసే కొద్దీ మీకు ఆ టేస్ట్ నచ్చుతుంది. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు యువర్ నార్మల్ వైట్ ఇడ్లీ, నాకైతే నచ్చదు. ఇప్పుడు నాకు తింటే కొర్రల్ ఇడ్లీ తినాలి, లేదంటే జస్ట్ మామూలు ఆవిరి కుడుము చేసుకొని తింటాను. వైట్ ఇడ్లీ ఈజ్ నో మోర్ ఇన్ మై లైఫ్. కెన్ యూ బిలీవ్ దాట్? సో యాక్చువల్లీ అసలు ఒక బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. బ్రేక్ఫాస్ట్లో వీలైనంత అసలు కార్బ్స్నే అవాయిడ్ చేసేసి జస్ట్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఉంచుకోగలిగితే దానికన్నా బెస్ట్ ఇంకొకటి లేదండి. నేను చాలా టెస్ట్ చేశాను, మా హస్బెండ్తో కూడా టెస్ట్ చేయించాను. అండ్ నేను చాలామంది ఎక్స్పర్ట్ న్యూట్రిషన్స్ దీని గురించి మాట్లాడడం కూడా నేను విన్నాను. సో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అంటే మనకి ఎలాంటివి వస్తాయి ఆప్షన్స్? పల్లీలు, యూ కెన్ టేక్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పల్లీలు, రోస్ట్ చేసుకొని తినొచ్చు. లేదంటే యూ కెన్ హ్యావ్ నట్స్ అండ్ రోస్టెడ్ చనాలో కూడా మనకి ఎక్కువ కార్బ్స్ ఉండదు, చాలా చాలా తక్కువ మోతాదులో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. సో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ రోస్టెడ్ చనా, ఓ హ్యాండ్ఫుల్ ఆఫ్ మేబీ పీనట్స్, అండ్ దెన్ ఫ్యూ రోస్టెడ్ నట్స్ అండ్ సీడ్స్. లేదంటే ఇఫ్ యూ ఆర్ అ నాన్ వెజిటేరియన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎగ్స్, ఆర్ ఇఫ్ యూఆర్ అన్ ఎగిటేరియన్ యాజ్ వెల్, ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని తినండి, లేదా ఆమ్లెట్ చేసుకొని తినండి. ఇలాంటి ఆప్షన్స్ తినడం వల్ల ఏమవుతుందంటే అవి మీకు తెలుసు, మీరు ఒక 10 బాదం పప్పులు తీసుకొని తినండి, అది వెంటనే అరగదు, పొట్టలో అలా కాసేపు ఉంటుంది. సో అప్పుడు మనకి అనవసరంగా ఏదో జంక్ తినాలి, లేదంటే వెంటనే ఒక కాఫీ తాగాలి, లేదంటే ఇంకేదైనా ఒక ఫ్రూట్ తినాలి అని ఆ క్రేవింగ్ రాదనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే మార్నింగ్ తింటారు, మధ్యాహ్నం తింటారు, మిడ్ మార్నింగ్ ఏదైనా స్నాక్ తీసుకోమంటారు. బట్ నన్ను అడిగితే ఆ టైంలో ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తేనే మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. మనం కంటిన్యూస్గా బాడీకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మనకి బాడీ ఎందుకు అనవసరంగా ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని కరిగించాలనుకుంటుంది, మనం బయట నుంచి ఫుడ్ ఇస్తున్నప్పుడు, ఎనర్జీ ఇస్తున్నప్పుడు కదా. సో ఇట్స్ సింపుల్. కాబట్టి ఎగ్స్ అన్నవి కన్సిడర్ చేయొచ్చు, లేదంటే నట్స్ లాంటివి కన్సిడర్ చేయొచ్చు. లేదు కాదు నేను ఇంత స్ట్రిక్ట్గా ఉండలేను అంటే వీ ఆల్సో హ్యావ్ ఫర్దర్ ఆప్షన్స్. సో ఆ ఫర్దర్ ఆప్షన్స్ ఏంటి అంటే జస్ట్ మినప్పప్పు నానబెట్టుకొని దాంతో ఆవిరి కుడుము చేసుకోవచ్చు,
లేదంటే శనగపిండితో డోక్లా తినొచ్చు, లేదంటే మన పెసర్లతో పెసరట్టు వేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ దాల్స్ తీసుకొచ్చి వాటితో కూడా మనం దోశ వేసుకొని తినొచ్చు. లేదు అంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ గుగ్గిళ్ళు లాంటివి, అలసందలు ఇలాంటివన్నీ బాయిల్ చేసుకొని దాంతో సుండల్లాగా చేసుకొని తినొచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి కొంతమందికి పొద్దున్న లేవగానే అంత ఫైబర్ లేదా కార్బ్స్ తింటే కొంచెం బ్రెయిన్ ఫాగ్లా ఉంటుంది, లేదంటే బ్లోటింగ్గా ఉంటుంది. మార్నింగే మనకు బ్లోటింగ్ వచ్చేస్తే త్రూ అవుట్ ద డే గట్ ఇరిటేటెడ్గా ఉంటుంది, మనం కూడా అంత ఆప్టిమమ్ ఎనర్జీలో ఉండలేకపోతాం అనమాట. సో మీకు అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే మీరు వెంటనే ఇలాంటి పెసరట్లు లాంటివి ట్రై చేయొచ్చు. లేదు నేను అది కూడా చేయలేను అని అంటే ఇట్స్ ఓకే, మిల్లెట్స్ తీసుకోండి, దాంతో ఇడ్లీ దోశ చేసుకోండి. లేదంటే రాగులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, వీటితో కూడా మీరు ఇడ్లీ దోశ ట్రై చేయొచ్చు. రాగిపిండితో ఉప్మాలాగా కూడా చేసుకొని రాగిపిండి మజ్జిగ ఈ రెండుతో ఉప్మాలాగా కూడా చేసుకొని తినొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మార్నింగ్ అవి తిన్న వెంటనే మీకు బ్లోటింగ్ లాంటివి రాకుండా చూసుకోండి. ఒకటి బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే అజ్వైన్, జీరా అంటే జీలకర్ర, వాము ఇలాంటివి బాయిల్ చేసుకొని 10 minutes వాటర్లో బాయిల్ చేసుకొని అవి తాగొచ్చు, అలాంటివి హెల్ప్ చేస్తుంది. లేదంటే త్రిఫలం ట్రై చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 1/2 hour ముందు త్రిఫలం తాగేసి దాని తర్వాత ఇలాంటివి తిన్నా కూడా మీకు బ్లోటింగ్ రాకుండా ఉంటుంది. అసలు నిజం చెప్పాలి అని అంటే కార్బ్స్ అవాయిడ్ చేయగలిగి అన్నెసెసరీ కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్ ఇలాంటివి కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇట్స్ టూ మచ్ ఆన్ ద డైజెషన్. అలాంటివి అవాయిడ్ చేసేసి సింపుల్గా ఇఫ్ యూ కెన్ స్టిక్ టు యువర్ నట్స్, ఎగ్స్, సీడ్స్, అసలు అంతకన్నా అద్భుతమైన లైఫ్ ఇంకోటి ఉండదు. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి చూస్తున్నాను. త్రూ అవుట్ ద డే నాకు చాలా సస్టైన్డ్ ఎనర్జీ ఉంటుంది, అనవసరమైన ఫెటీగ్ రావట్లేదు జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయడం వల్ల. అండ్ త్రూ అవుట్ ద డే నాకు అనవసరమైన క్రేవింగ్స్ కూడా రావట్లేదు. అండ్ ఈవెన్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ దెర్ ఈస్ ఎ స్మాల్ ట్రిక్, అది కూడా మీకు చెప్తాను. అది కానీ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో బేసికలీ మనం ఓవర్ నైట్ ఫాస్టింగ్ గురించి చెప్పుకున్నాం కదా. డిన్నర్ అయిన తర్వాత ఓవర్ నైట్ 12 hours ఫాస్టింగ్ అయ్యాకే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? మనం నైట్ చేస్తున్న ఫాస్ట్ని బ్రేక్ చేయడం. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫ్యాట్ ఫస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫ్యాట్స్ కానీ తీసుకోగలిగితే అది మీకు హార్మోనల్లీ చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ విమెన్, మనకు తెలుసు ఏజ్ అయ్యే కొద్దీ మనకు హార్మోనల్గా ఎంత చేంజెస్ వస్తాయి బాడీలో అని. ఆ విషయంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీ. ప్లస్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల త్రూ అవుట్ ద డే మీకు స్వీట్ క్రేవింగ్స్ కానీ లేదంటే జంక్ క్రేవింగ్స్ కానీ అవ్వవు. దానివల్ల మీరు మీ ప్లాన్కి స్టిక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని మీరు ట్రై చేయగలిగితే ట్రై చేయండి. అంటే ఫ్యాట్ ఫస్ట్ అంటే ఎలా అంటే యూజువలీ పీపుల్ ఏమంటారంటే బ్లాక్ కాఫీలో కొంచెం గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోమంటారు. నేను పొద్దున్న లేసి జిమ్కి వెళ్ళే ముందు అయితే అది చేస్తాను. ఒకవేళ నేను మార్నింగ్ లేసి వర్కౌట్ చేయకపోతే నేను జస్ట్ ప్లెయిన్ వామ్ వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకొని దాంతో తాగేస్తాను. అది పెద్ద కష్టమేం కాదండి. మేబీ అలా అనిపించవచ్చు వినడానికి, బట్ మీరు ట్రై చేస్తే 1 weekలో అలవాటు అయితే అయిపోతుంది. బట్ నో, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపిస్తే జస్ట్ టేక్ 5 almonds లేదంటే ఒక వాల్నట్, సంథింగ్ లైక్ దట్, సీడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు ట్రై చేయొచ్చు. సో ఫ్యాట్ ఫస్ట్ చేయండి, తర్వాత 1 hour బ్రేక్ తీసుకోండి. దాని తర్వాత మనం ఇప్పుడు డిస్కస్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో మీకు ఏది బెటరో అది చూసుకోండి. క్వాంటిటీ గురించి నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్పబోతున్నాను. 1 egg తినండి, 2 eggs తినండి అని నేను చెప్పను. క్వాంటిటీ అన్నది ఎవరి బాడీకి వాళ్ళకి డిఫరెంట్ అండ్ వాళ్ళ డే వైజ్ యాక్టివిటీని బట్టి డిఫరెంట్గా డిసైడ్ అవ్వాలి. అది ఎలా డిసైడ్ చేసుకోవాలన్నది నేను మీకు ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ నౌ టు బిగిన్ విత్ అట్లీస్ట్ మీ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోండి. క్వాంటిటీస్ని మనం తర్వాత ఫిక్స్ చేసుకుందాం. సో మనం ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చూసాం కదా. వీలైతే మీరు ఎగ్స్కి ఆర్ నట్స్ అండ్ సీడ్స్కి షిఫ్ట్ అవ్వండి. అంత నా వల్ల అవ్వదు, నాకు ఎంతో కొంత ఎనర్జెటిక్ మీల్ కావాలి, కార్బ్స్ కావాలి అనిపిస్తే దెన్ యూ ప్లీజ్ స్టిక్ టు పెసరట్టు లాంటివి. అదర్వైజ్ జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ లేదా కొర్రలు ఇడ్లీ పెట్టినప్పుడు యూజువలీ మనం బియ్యం అయితే 1:2 రేషియో తీసుకుంటాం కదా. లైక్ 1 glass మినపప్పుకి 2 glasses బియ్యం, బట్ మేక్ ఇట్ 1:1 విచ్ ఈస్ ఈవెన్ మోర్ హెల్తియర్. సో 1 glass మినపప్పుకి 1 glass కొర్రలు లేదా రాగులు లేదా జొన్నలు ఇలాంటివి రీప్లేస్ చేసుకొని ఆ స్టైల్లో మీరు ఇడ్లీ దోశ ట్రై చేయండి. ఇది కంపల్సరీ మీకు వర్కౌట్ అయితే అవుతుంది అండ్ హెల్త్ పరంగా మీరు చాలా డిఫరెన్సెస్ కూడా చూస్తారు. సో ఈ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ గురించి అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం లంచ్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అంటిల్ దెన్
మీరు ఈ చేంజెస్ ట్రై చేయగలిగితే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నేను కామెంట్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇలాగే మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.